హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మేము నిన్న సింహాచలం వెళ్ళామండి. అంటే సడన్గా అనుకున్నాం అనమాట వెళ్దాం కదా అని. మార్నింగే స్టార్ట్ అయిపోయి సాయిరాంలో అయితే టిఫిన్ చేయడానికి అయితే ఆగామండి. ఇక్కడే కొంచెం హైజీన్గా బాగున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఆగేసి టిఫిన్ చేస్తున్నాం అనమాట. సింహాచలం వెళ్ళి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే తిరుపతి ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కదా, కనీసం సింహాచలమైనా వెళ్దాము, ఆ తండ్రిని దర్శించుకుందాం అనేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మమ్మీ, డాడీ, చెల్లి, నేను, హ్యాపీ తల్లి అందరం కలిసి బయలుదేరాం అనమాట. అంటే మేము స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయిపోయిందండి బాగాను. మధ్యలో కొన్ని పనులు అవి చూసుకొని వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. మధ్యలో ఆగాము, ఎక్కడంటే ఆనందపురంలో ఆగాము. ఆనందపురంలోని మేము నువ్వులు కొనుక్కుంటామండి. ఇక్కడ డాడీ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ నుంచే తీసుకొచ్చారనమాట. చాలా నంబర్ 1 ప్యూర్ నువ్వుల నూనె అయితే ఇస్తారండి ఇతను. ఇక్కడ తీసుకుంటామండి. మ్యాక్సిమం ఇటుపక్క వస్తే మాత్రం ఇక్కడ కంపల్సరీగా తీసుకుంటామండి. చాలా ప్యూర్గా ఉంటుంది. నువ్వుల నూనె తీసుకున్నాం అనమాట. అంటే గానుగ నూనె అంటారు కదా, తీసుకున్నామండి. అది హెల్త్కి మంచిది కదా, సో తీసుకున్నాం. అక్కడ కొంతసేపు ఆగి అక్కడ తీసుకున్నాం. అంటే దీనివల్ల ఏమైందంటే మాకు కొంచెం బయలుదేరడం లేట్ అవ్వడం, ఈ పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. అప్పుడేమో చెల్లన్నది 11:30 కల్లా భోగం పెడతారు, ఆపేస్తారు 12:30 వరకు అనేసి. సో మేము ఈలోపు ఏం చేస్తున్నామంటే సెల్లో చూసుకుంటున్నాం అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్లోని అప్పు ప్రెజెంట్స్ అని చాలా బాగున్నదండి, వెళ్ళి చూద్దాం కదా అనేసి వెళ్ళామన్నమాట. ఎంత బాగుంది తెలుసా అండి, కలెక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. షాపింగ్ చేసుకున్నాము. వేపగుంట్లో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఎంఎస్ రామయ్య షాపింగ్ మాల్కి ఎదురుగా ఉంటుందండి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అండి. మనం చక్కగా కొనుక్కోవచ్చు అనమాట. అన్ని ట్రెండింగ్ మంచి 3 పీస్ సెట్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అనమాట. అక్కడ కొంత తీసుకున్నాం, కొన్ని అయితే షాప్ చేసాం అనమాట. మంచిగా అనిపించింది. అక్కడ కొంచెం తీసుకొని వాళ్ళు పరిచయం కూడా అయిపోయారు. వాళ్ళకి బాయ్ కూడా చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. అంటే 12:30 వరకు ఆపేస్తారండి. మేము వెళ్ళి 1 అవర్ అక్కడ వెయిట్ చేయాలి తప్ప దానివల్ల మనకు ఉపయోగం లేదనేసి మేము ఏమనుకున్నామంటే, అయితే మా చెల్లి నేను అనుకున్నాం అనమాట. అయితే వెళ్ళి షాపింగ్ చేసుకుందాంలే, ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాం అనమాట. చూసి వెళ్ళాము. మాకు ఎవరు చెప్పింది కాదు, మేము ఇన్స్టాలో చూసే వెళ్ళాము. కానీ మంచి కలెక్షన్స్ అండి, వెళ్ళడం మంచిదైంది. చాలా మంచి కలెక్షన్ ఉంది అక్కడైతే మాత్రం. వచ్చేసామండి సింహాచలం. ఎంత రష్ ఉందో తెలుసా అండి, సండే కదా. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డేకి కూడా వెళ్ళాం అనమాట. ఆ రోజు సండే కాదు, మండే. ఈసారి సండే పడింది. ఎంత రష్ నాకు తెలుసా అండి. దర్శనం అయితే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనుకున్నాం. కానీ డాడీ ఏమో టికెట్ తీసుకొని తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా వెళ్ళిపోయాం అనమాట. గర్భగుడి దర్శనం అయితే అయ్యిందండి, చాలా బాగుంది. ఇంకో ప్లస్ ఏంటంటే అక్కడ అన్న సమారాధన తిన్నాం అనమాట. అంటే దైవ ప్రసాదం తిన్నాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. చక్కగా దేవుడి దగ్గర ప్రసాదం తినడం అంటే చాలా అదృష్టం కదండి. అక్కడ అయితే అన్నదానం చేసి తినేసి వెంకటేశ్వర గుడికి వెళ్ళా. అక్కడ ఏంటంటే మా రిలేటివ్స్ కలిసారనమాట. రుషికొండలోని వెంకటేశ్వర గుడి ఉంది కదండి, ఆ గుడిలోనైతే మాకు రిలేటివ్స్ అనమాట. మా అత్త వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పాప అందరూ వచ్చారనమాట. ఆ పాపను ఎత్తేసుకుంటుంది మా పొట్టిది. ఆ చిన్న పాప కూడా దీని దగ్గరికే వస్తుందంట. చూసారా, చిన్నపిల్లలు ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇదైతే వెంకటేశ్వర గుడి చెప్పాను కదండి, రుషికొండ. అక్కడైతే ఎంత బాగుందో తెలుసండి, గ్రీనరీ మాత్రం ఈవినింగ్ టైం అయితే సూపర్ ఉంటుందండి. ఇక్కడంతా ప్లాంట్స్, ట్రీస్ ఎంత బాగుందో, చాలా గ్రీనరీగా ఉందండి. ఆ లొకేషన్ కూడా ఎన్నిసార్లు ఇప్పుడు మేము వెళ్ళడం 3rd టైం అనమాట. ఇక్కడ వీళ్ళు నార్త్ ఇండియన్స్ అనుకుంటానండి. రిపబ్లిక్ డే కదండి, వాళ్ళు ఫ్లాగ్ టైప్ డ్రెస్ వేసుకున్నారనమాట. అంటే 3 కలర్ ట్రై కలర్ తోటి చున్నీ ఇవన్నీ మొత్తం సింబాలిక్గా చూపించారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. క్యాప్చర్ చేద్దామనేలోగా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మొత్తం అంతా మంచిగా దర్శనం చేసేసుకొని కొన్ని పిక్స్ అయితే దిగేసామండి. చాలా బాగా అయిందండి దర్శనం కూడాను. చాలా మంచిగా అయింది. ఖాళీగానే ఉంది, అంత రష్ ఏం లేదు. ఈవినింగ్ టైం కదండి. ఇంకా
ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం రష్ పెరుగుతుంది, ఎందుకంటే లైటింగ్స్ అవి ఉంటాయి కదా, సో ఇంకా జనాలు బాగా రావడానికి ఇష్టపడతారనమాట. ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగామండి. కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే మాత్రం భలే నచ్చాయండి నాకు. మొత్తం మమ్మీ డాడీ నేను చెల్లి అందరం కలిపి ఒక ఫ్రేమ్లోనైతే ఫోటో దిగామన్నమాట. కొన్ని పిక్స్ అయితే దిగేసి కొంచెం మ్యాక్సిమం అందరూ ఇక్కడ పిక్స్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపించారండి. ఎందుకంటే ఇన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదండి. నిజంగా చాలా బాగా అనిపించిందండి ఫ్లవర్స్ అన్ని చూడగానే. కానీ అంటే అన్ని పెట్టినా దాన్ని మెయింటైన్ చేయడం మెచ్చుకోవాలండి నిజంగాను. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉందండి ఆ అట్మాస్ఫియర్ అంతా, గ్రీనరీగా ఆ ప్లాంటేషన్ చాలా బాగా నచ్చిందనమాట మాకు. అక్కడేమో చెప్పాను కదండి, అత్త వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ వచ్చారనమాట. ఆ చిన్న క్యూట్గా ఉందండి పాప అయితే మాత్రం. తను బార్సాలకైతే వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే చూడడం తన్ని. ఆ తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాం. మా చెల్లి యాక్చువల్గా ఫొటోస్ అవి అంత ఇంట్రెస్ట్ చూపించదు, కానీ ఆ ఫ్లవర్స్ అవి నచ్చాయి కదా, అక్క ఫోటో తీ అని అడుగుతుంది అనమాట. చాలా బాగుందండి అక్కడ మాత్రం. అందరూ మ్యాక్సిమం అక్కడ ఫోటో దిగడం కోసం చాలామంది వస్తున్నారండి, అంత బాగుంది అక్కడ. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా అక్కడ పిక్స్ దిగండి, చాలా బాగుంది ఆ లొకేషన్ కూడాను. ఋషికొండ గుడి దగ్గర నుంచి ఆనందపురం వెళ్దామని ఫ్లవర్స్ కొనుక్కుందామని అనుకుంటున్నామండి. అక్కడ చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే మాత్రం. హోల్సేల్ మార్కెట్, అక్కడ హోల్సేల్ మార్కెట్ కదా ఆనందపురంలోని, చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే మాత్రం. కానీ ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంది అక్కడ, ఆ వాటర్లో తడిపడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ తూగడం లేదనమాట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే అన్నీ తీసుకున్నాం, కానీ క్యాప్చర్ చేయలేదు, చాలా రష్గా ఉందండి ఆ టైంకి. ఈవినింగ్ టైం కదా, చాలా రష్ అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం